అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు పూజను ఏ విధంగా చేసుకున్నాను, ఇంకా తులసమ్మను ఏ విధంగా అందంగా అలంకరించానో, బుజ్జి సాంబడి బుజ్జి పనులను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వేకువజామున నిద్ర లేచి వాకిలి శుభ్రపరిచి ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు పక్షుల శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ కిలకిలా రావాలు వింటూ ఉంటే ఒక థెరపీలాగా అనిపిస్తుంది. మేడ మీద ఉన్న తులసి కోటకు ఎప్పటి నుంచో కలర్స్ వేయాలి అనుకుంటున్నాను, కానీ సమయం దొరకలేదు. నిన్న కాస్త సమయం దొరికేసరికి ఇదిగోండి ఇలా రంగులను వేశాను. ఎలాగూ రంగులను వేశాను కదా అని ముందు పక్క కూడా చక్కగా పసుపుతో అలికి ఇలా రంగుల ముగ్గును వేశాను. తామర పువ్వు యాక్చువల్గా శుక్రవారం పూస్తుంది అనుకున్నాను, కానీ రేపు పూసేటట్టుగా ఉంది, అంటే శనివారం పూస్తుంది. సూర్య భగవానుడు అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. పక్షుల కిలకిలా రావాలు, గాలికి ఊగుతూ ఉన్నటువంటి పచ్చని చెట్లు, వీటన్నింటినీ చూస్తుంటే ఆ రోజుకు కావాల్సినటువంటి శక్తి మొత్తం మనకు వచ్చేసినట్లుగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదూ. ఎలాగూ టెర్రస్ మీదకి వచ్చేసాం కదండి. ఈరోజు టెర్రస్ గార్డెన్లో శంకు పువ్వులు చాలా పూసాయి. అసలు ఏమేం కలర్ శంకు పువ్వులు ఉన్నాయో ఒకసారి మీరు చూసేయండి. ఎండగాలులు ఎక్కువగా ఉండడం వలన పువ్వులు కాస్త లేత రంగుల్లో పూస్తూ ఉన్నాయి. మామూలుగా చల్లకాలంలో అయితే కాస్త ముదురు రంగుల్లో పూస్తాయి. ఇలా ప్రకృతిని ఆస్వాదించి ఇక ఈరోజు చేయవలసిన మిగతా పనుల్లోనికి వచ్చేసాము. అందులో ఈరోజు శుక్రవారం కదా, కాస్త పనులు ఎక్కువగానే ఉంటాయి. ఇదిగోండి గడపను చక్కగా శుభ్రపరిచి బియ్యం పిండితో ఇలా ముగ్గును పెట్టి తామర పువ్వులతో అలంకరించాను. కాస్త పని ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా అయిపోవాలని ముగ్గును ఇలా స్టెన్సిల్స్తో వేస్తాను, చాలా బాగా వస్తుంది. అలాగే తులసమ్మను కూడా చక్కగా తామర పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి నమస్కరించుకున్నాను. కాసేపు సాంబాతో ఆడుకుందామని సాంబాను తీసుకొచ్చాం. వీడు చూడండి చెట్లన్నింటినీ ఎలా చూస్తూ ఉన్నాడో. ఏం లేదు, ఎక్కడ మట్టి ఉంటుందా తినేద్దామా అని వెతుకుతూ ఉంటాడు. ఇలా సాంబయ్యను కాసేపు చూసి ఎవరి పనులలో వాళ్ళము నిమగ్నమైపోయాము. సాయంకాలం అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం. సాయంకాలం ఇంటికి రాగానే స్నానాది కార్యక్రమాలు, ఇల్లు తొడవడం వంటివన్నీ అయ్యాక నైవేద్యాలను ప్రిపేర్ చేశాను. ఈరోజు నైవేద్యంగా హాట్ పొంగల్ని, చిలగడ దుంపలను ఉడకబెడుతూ ఉన్నాను. వీటితో పాటు దానిమ్మ గింజలు, పానకంను కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి నైవేద్యాలను ఇలా రెడీ చేసి ఉంచాను. ఇలా గడపను శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గును ఉంచి ద్వారానికి ఇరువైపులా దీపాలను ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలికాను. మొత్తానికి ఈ ముగ్గు స్టెన్సిల్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎక్కువ టైం పట్టదు, ముగ్గు చాలా బాగా వస్తుంది. ఇక పూజ ఏర్పాట్లను చూద్దాం. అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా పువ్వుల మాలతో అలంకరించి దీపారాధన కుందులను నూనె ఒత్తులతో సిద్ధం చేశాను. మొదటి రోజు పూజలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం, రెండవ రోజు పూజ మామూలుగా చేస్తాం, అంటే ప్రాణప్రతిష్ఠ లేకుండా చేస్తామన్నమాట. అందరికీ పూజలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలా అవకాశం లేనటువంటి వారు అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకొని పంచోపచార పూజను కూడా చేసుకోవచ్చు.
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. ఇలా అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులను, నూతన వస్త్రాలను సమర్పించి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించి కర్పూర నీరాజనాన్ని అందించాను. అమ్మవారికి ధూపం వేస్తే చాలా ఇష్టమట. తప్పకుండా ప్రతిరోజు ధూపాన్ని వేయాలి. ఇందుకోసం సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదండి, వాటిల్ని ఉపయోగించవచ్చు, లేదా అగరవత్తులను కూడా ఉపయోగించవచ్చు. వారాహి నవరాత్రులలో 2వ రోజు పూజను ఇలా మా ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకున్నాము. అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.